హే అండ్ మీ లవర్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో కింగ్ ఆఫ్ ద పైరేట్స్ గోల్డీ రాజర్ యొక్క పైరేట్ క్రూ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ టాపిక్ పైన వీడియో చేయమని అయితే అడిగారు. సో అందుకని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా ఒక టాపిక్ పైన ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ దానిపైన వీడియో అయితే చేస్తాను. అంటే వీడియోలోకి వచ్చేస్తే వన్ పీస్ స్టోరీలో రాజర్ పైరేట్స్ ని చాలా సార్లు మెన్షన్ చేశారు, బట్ కొంతమందిని మాత్రమే క్లియర్ గా మెన్షన్ చేశారు. అట్లా అని చెప్పి మిగిలిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేదని కాదు, బట్ స్టోరీని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప మనం వాళ్ళని ఐడెంటిఫై చేయలేము. సో అందుకని ఈరోజు వీడియోలో నేను స్టోరీలో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన ప్రతి రాజర్ పైరేట్ గురించి డిస్కస్ చేస్తాను. మాక్సిమం అందరినీ కవర్ చేస్తాను. పొరపాటున నేను ఏమైనా మిస్ అయినా కూడా మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను. అంటే లేచి ఇక్కడ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. అదే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్. మీరు లైక్ చేయకపోతే మన వీడియో అనేది రీచ్ చెల్లదు ఎక్కువ మందికి. సో ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసిన తర్వాతే ఈ వీడియోని చూడండి. అలాగే మీరు కనుక ఒక యానిమే ఫ్యాన్ అయితే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ఇంట్రెస్టింగ్ యానిమే వీడియోస్ అయితే రాబోతున్నాయి. అంటే వీడియోలోకి వచ్చేస్తే రాజర్ పైరేట్స్ లో ఫస్ట్ మెంబర్ వచ్చేసరికి ఇట్స్ నన్ అదర్ దాన్ ద కెప్టెన్ గోల్డీ రాజర్, ఆల్సో నోన్ యాజ్ కింగ్ ఆఫ్ ద పైరేట్స్. గోల్డీ రాజర్ ఈ వరల్డ్ లోనే మిస్టీరియస్ ట్రెజర్ అయిన వన్ పీస్ ని కనిపెట్టిన తర్వాత తనకి కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అనే టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. గోల్డీ రాజర్ దగ్గర ఎలాంటి డెవిల్ ఫ్రూట్ పవర్ లేదు. తను జస్ట్ హాకీని మాత్రమే యూజ్ చేసి గ్రాండ్ లైన్ ని కాంకర్ చేశాడు, అలాగే కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అనే టైటిల్ గెయిన్ చేసుకున్నాడు. ఇక్కడ మనం రాజర్ ని చూసుకుంటే కాంకరస్ హాకీ, ఆర్మమెంట్ హాకీ అండ్ అబ్జర్వేషన్ హాకీ, ఆల్ 3 టైప్స్ ఆఫ్ హాకీస్ ని అడ్వాన్స్డ్ లెవెల్లో యూజ్ చేయగలుగుతాడు. తన దగ్గర ఎలాంటి డెవిల్ ఫ్రూట్ లేకుండానే వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అయిన వైట్ బియర్డ్ తో చాలా సార్లు ఈక్వల్ గా క్లాష్ చేశాడు. అదే విధంగా మరీన్స్ లోనే ద స్ట్రాంగెస్ట్ మరీన్ అయిన మంకీ డి గార్ప్ తో కూడా చాలా సార్లు బ్యాటిల్ చేశాడు అనమాట. సో గోల్డీ రాజర్ చాలా స్ట్రాంగ్ అండ్ ఆల్సో ద లెజెండరీ పైరేట్. అంటే ఇక గోల్డీ రాజర్ తన ఫైనల్ స్టేజెస్ లో ఇల్నెస్ తో బాధపడటం కారణంగా తను ఎలాగో చనిపోతానని తెలుసుకుని తనంతట తానే వరల్డ్ గవర్నమెంట్ కి లొంగిపోయాడు అనమాట. అండ్ తను చనిపోయే ఆఖరి క్షణాల్లో వన్ పీస్ గురించి ప్రపంచానికి చెప్పి గ్రేట్ పైరేట్ ఎరాని స్టార్ట్ చేశాడు. అండ్ ఇక రాజర్ పైరేట్స్ లో సెకండ్ మెంబర్ వచ్చేసరికి సిల్వర్స్ రైలీ ద డార్క్ కింగ్. సిల్వర్స్ రైలీని డార్క్ కింగ్ అని ఎందుకు అంటారో ఇంకా మనకి తెలియదు, స్టోరీలు ఇంకా మెన్షన్ చేయలేదు. రైలీ బ్యాక్ స్టోరీ రివీల్ అయిన తర్వాత మనకి దీని గురించి తెలియవచ్చు. అంటే ఇక మనం రైలీ విషయానికి వస్తే రైలీ ఒక సోర్స్ మ్యాన్ అనమాట. తను గోల్డీ రాజర్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ అండ్ ఆల్సో వైస్ కెప్టెన్ ఆఫ్ ద రాజర్ పైరేట్స్. ఈ రైలీ కూడా రాజర్ లాగానే ఆల్ 3 టైప్స్ ఆఫ్ హాకీస్ ని మాస్టర్ చేశాడు, అలాగే వాటిని అడ్వాన్స్ లెవెల్లో కూడా యూజ్ చేయగలుగుతాడు. రైలీ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అయిన మంకీ డి లూఫీ యొక్క మాస్టర్. అండ్ రాజర్ పైరేట్స్ లో థర్డ్ మెంబర్ వచ్చేసరికి స్కాపర్ గాబాన్. ఈ గాబాని థర్డ్ ప్లేస్ లో ఎందుకు పెట్టావు బ్రో అని మీరు అడగొచ్చు. ఇక్కడ మనం ఏమి ఈ వీడియోలో ర్యాంకింగ్స్ ఏం చేయట్లేదు గైస్, నేను జస్ట్ లిస్ట్ మాత్రమే చెప్తున్నాను. సో స్ట్రెంగ్త్ పరంగా చూసుకుంటే గాబాన్ అండ్ రైలీ వీళ్ళిద్దరు కూడా ఈక్వల్సే. అండ్ ఆల్సో వీళ్ళిద్దరూ కూడా రాజర్ కి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా అనమాట. అండ్ మనం గాబాన్ ని చూసుకుంటే గాబాన్ కూడా ఆల్ 3 టైప్స్ ఆఫ్ హాకీస్ ని మాస్టర్ చేశాడు. ఆర్మమెంట్ హాకీ, కాంక్రస్ హాకీ అండ్ అబ్జర్వేషనల్ హాకీ, అండ్ వాటిని అడ్వాన్స్ లెవెల్లో కూడా యూజ్ చేయగలుగుతాడు. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ రాజర్ పైరేట్స్. అలాగే రాజర్ అండ్ రైలీతో పాటు చాలా సార్లు స్టోరీలో గాబాన్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ గాబాన్ యొక్క మెయిన్ ఇంట్రొడక్షన్ వచ్చేసరికి రీసెంట్ గా ఎల్బా ఫార్క్ లో అయితే ఇంట్రొడ్యూస్ అవడం జరిగింది. అండ్ ఆల్సో లూఫీ యొక్క గేర్ 5 ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి గాబాన్ లూఫీకి అయితే ట్రైనింగ్ అవ్వబోతున్నాడు. సో గాబాన్ లూఫీకి సెకండ్ మాస్టర్ లాగా అనమాట. రాజర్ పైరేట్స్ లో 4th వన్ వచ్చేసరికి కోజుకి ఓడెన్. కోజుకి ఓడెన్ వానో కింగ్డమ్ కి సంబంధించిన ఒక లెజెండరీ సామురాయ్ అనమాట. అండ్ ఆల్సో తన యొక్క స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈవెన్ రాజర్ అండ్ వైట్ బెయిర్డ్ వీళ్ళిద్దరూ కూడా ఓడెన్ యొక్క స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని అడ్మైర్ చేస్తారనమాట. రియల్లీ రిమార్కబుల్ అనే చెప్పాలి. అండ్ ఇక ఓడెన్ కి స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో పాటు పానిగ్లిఫ్స్ ని రీడ్ చేసే నాలెడ్జ్ కూడా ఉందన్నమాట. సో అందుకనే రాజర్ ఓడెన్ ని తన యొక్క క్రూలో చేర్చుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ లో ఈ కోజుకి ఓడెన్ వైట్ బియర్డ్ క్రూ మెంబర్ అనమాట. తను స్టార్టింగ్ నుంచి రాజర్ క్రూ మెంబర్ అయితే కాదు, బట్ గోల్డీ రాజర్ తను ఫైనల్ ఐలాండ్ కి రీచ్ అయ్యే ముందు అక్కడికి రీచ్ అవ్వడానికి ఓడెన్ యొక్క హెల్ప్ అనేది అవసరం అని వైట్ బియర్డ్ ని రిక్వెస్ట్ చేసి ఓడెన్ ని తన యొక్క క్రూలో జాయిన్ చేసుకున్నాడు అనమాట. సో కోజుకి ఓడెన్ మెయిన్లీ వైట్ బియర్డ్ క్రూ మెంబర్ అనమాట, బట్ ఫైనల్ ఐలాండ్ కి వెళ్లే ముందు తను రాజర్ క్రూలో జాయిన్ అయ్యాడు. బట్ ఆల్సో హీ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ రాజర్ పైరేట్స్ క్రూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షాంక్స్ గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ ఆ టైంలో రాజర్ పైరేట్స్ కి అయితే దొరుకుతాడు. నిజానికి షాంక్స్ హోలీ నైట్ అయిన ఫిగర్ ల్యాండ్ యొక్క సన్ అనమాట, కానీ తను రాజర్ పైరేట్స్ దగ్గరే పెరుగుతాడు. అండ్ ఆల్సో షాంక్స్ రాజర్స్ యొక్క లెగసీని క్యారీ చేస్తాడు. సో లూఫీని పైరేట్ గా మారడానికి ఇన్స్పైర్ చేసింది కూడా షాంక్సే. అండ్ ఆల్సో తనకి వన్ పీస్ ని కనిపెట్టే సత్తా ఉన్నా కూడా ఇంకా తను ఎందుకో వెయిట్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ షాంక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మిస్టీరియస్ క్యారెక్టర్స్ ఇన్ వన్ పీస్, అండ్ ఆల్సో షాంక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్.
క్యారెక్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బగ్గీ కూడా షాంక్స్ ఏ టైంలో రాజర్ పైరేట్స్ కి దొరుకుతాడో అదే టైంలో బగ్గీ కూడా దొరుకుతాడు అనమాట. అండ్ అలాగే తను షాంక్స్ తో పాటుగానే రాజర్ పైరేట్స్ దగ్గరే పెరుగుతాడు. బట్ తను షాంక్స్ లాగా స్ట్రాంగ్ గా అయితే మారడు, తను ఒక వీక్ పైరేట్ గానే ఉండిపోతాడు. బట్ ప్రెసెంట్ తన యొక్క లక్ అండ్ తన యొక్క ఫేట్ కారణంగా బగ్గీ కూడా వన్ ఆఫ్ ద ఎంపరర్ గా అయితే మారుతాడు. బట్ స్టిల్ హీ ఈజ్ వీకర్ కంపేర్డ్ టు షాంక్స్. అండ్ ఇక మనం స్టోరీలో కనుక చూసుకుంటే వీళ్ళే మేజర్ రాజర్ పైరేట్స్. వీళ్ళనే రాజర్ పైరేట్స్ గా అయితే స్టోరీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు ఇంకొంతమందిని కూడా స్టోరీలో అక్కడక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళ లిస్ట్ కనుక మనం చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రోకస్ వచ్చేసరికి రాజర్ పైరేట్స్ యొక్క డాక్టర్ అనమాట. అంటే గోల్డీ రోజర్ ఫైనల్ ఐలాండ్ కి రీచ్ అయ్యే ముందు తను ఒక ఇల్నెస్ తో బాధపడటం అయితే జరిగింది. సో తను త్వరలోనే చనిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రాజర్ యొక్క ఇల్నెస్ ని ట్రీట్ చేయడానికి ఈ క్రోకస్ ని తన యొక్క షిప్ లో అయితే జాయిన్ చేసుకుంటాడు అనమాట రాజర్. అంటే క్రోకస్ జస్ట్ ఫైనల్ ఐలాండ్ కి రీచ్ అయ్యే ముందే రాజర్ పైరేట్స్ లో జాయిన్ అవుతాడు. సో తను స్టార్టింగ్ నుంచి ఉండడం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మూన్ ఐజాక్ జూనియర్. ఇతని గురించి స్టోరీలో పెద్దగా మెన్షన్ చేయలేదు కానీ ఫ్లాష్ బ్యాక్స్ లో అక్కడక్కడ మనకి కనబడతాడు. అండ్ ఆల్సో డేటా బుక్స్ లో కూడా ఇతని యొక్క నేమ్ అనేది మెన్షన్ చేస్తుంది. అంటే ఇతని యొక్క రోల్ వచ్చేసరికి ఇతను ఒక టాక్టిక్స్ స్టాఫ్ ఆఫీసర్ అనమాట. అంటే రాజర్ పైరేట్స్ కి ఏదైనా బ్యాటిల్స్ చేయాలన్నా వాటికి ఇతను టాక్టిక్స్ అయితే వేస్తూ ఉంటాడు. సో అంతవరకు మాత్రమే ఇతని గురించి మనకు తెలుసు. అని ఇంతకు మించి ఇతని గురించి స్టోరీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మిల్ పెయిన్ అనమాట. ఈ మిల్ పెయిన్ ఒక టార్చరర్ అనమాట. టార్చరర్ అని మాత్రమే మెన్షన్ చేస్తుంది. సో తను ఎవరిని టార్చర్ చేసేవాడు, ఎందుకు టార్చర్ చేసేవాడు, అసలు అతని యొక్క రోల్ ఏంటి, ఇదంతా కూడా స్టోరీలో పెద్దగా మెన్షన్ చేసి లేదు. జస్ట్ అతని నేమ్ డేటా బుక్స్లో ఉంది కాబట్టి నేను దాన్ని మెన్షన్ చేశాను అనమాట ఈరోజు వీడియోలో. అండ్ ఇంకా కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు ఇదే విధంగా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ వాళ్ళ టైటిల్స్ అండ్ వాళ్ళ యొక్క రోల్స్ ని మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క లిస్ట్ మనం చూసుకుంటే రోవింగ్ ఒక స్కాలర్ అనమాట. అంత మించి అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలియో వచ్చేసరికి ఒక ఇన్ఫర్మేట్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తూ ఉంటాడేమో చెప్పలేం. అండ్ స్పెన్సర్ వచ్చేసరికి ఇంటెలిజెంట్ ఆఫీసర్ అనమాట. ఇతను కూడా మనం ఫ్లాష్ బ్యాక్స్ లో అప్పుడప్పుడు చూస్తాం. ఈ స్పెన్సర్ ని ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ ఇలాంటి ఏమైనా చేస్తాడేమో చెప్పలేము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెటెర్ము ఒక గన్నర్ అనమాట. అండ్ జాక్సన్ బ్యానర్ ఒక మ్యూజిషియన్. అంటే స్ట్రా హెడ్ పైరేట్స్ లో బ్రూక్ ఏ విధంగా ఒక సింగరో అదే విధంగా ఈ జాక్సన్ బ్యానర్ కూడా రాజర్ పైరేట్స్ లో ఒక సింగర్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ బ్లూ మరీన్ షిప్ రైట్ అనమాట. అంటే మన ఫ్రాంకీ ఏ విధంగా సన్నీని మెయింటైన్ చేస్తాడో అదే విధంగా ఈ బ్లూ మరీన్ కూడా రాజర్ పైరేట్స్ యొక్క షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. తను ఒక షిప్ రైట్. సో వీళ్ళ యొక్క నేమ్స్ అండ్ వీళ్ళ యొక్క రోల్స్ ను మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది స్టోరీలో, అలాగే కొన్ని డేటా బుక్స్ లో. అంతేగాని వీళ్ళ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ వీళ్ళతో పాటు రాజర్ పైరేట్స్ లో ఇంకొంతమంది నేమ్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. బట్ వాళ్ళ యొక్క రోల్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసి లేదు. అండ్ వాళ్ళ యొక్క నేమ్స్ కనుక మనం చూస్తే నేను లిస్ట్ చెప్పేస్తాను చూడండి. డాన్ కీనో, సన్ బెల్, తారో, మొమోరా, గాన్రియూ, మూగ్రేన్, యామోన్. వీళ్ళ నేమ్స్ అనేవి జస్ట్ రాజర్ పైరేట్స్ లో మెన్షన్ చేసి ఉంది అంతే. బట్ వీళ్ళ యొక్క రోల్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేసి లేదు. రాజర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయినప్పుడు వీళ్ళ గురించి మనకి తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అఫీషియల్ గా స్టోరీలో గానీ లేదా డేటా బుక్స్ లో గానీ వీటన్నిటిలో కూడా వీళ్ళని మాత్రమే రాజర్ పైరేట్స్ గా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళతో పాటు ఇంకో క్యారెక్టర్ అయితే ఉన్నాడు, అతనే డోగ్లస్ బుల్లెట్ మనకి స్టాంపీడ్ మూవీలో అయితే ఇంట్రడ్యూస్ అవుతాడు. బట్ అది నాన్ క్యానన్. సో అందుకని నేను అఫీషియల్ లిస్ట్ లో నేను ఇతన్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అది నాన్ క్యానన్. సో నాన్ క్యానన్ ని బేస్ చేసుకుని తన అఫీషియల్ మెంబర్ అని చెప్పలేము. అండ్ ఆల్సో ఓడా కూడా బుల్లెట్ రాజర్ పైరేట్స్ యొక్క అఫీషియల్ మెంబర్ అని ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు. సో ఓడా కన్ఫర్మ్ చేసే వరకు బుల్లెట్ అఫీషియల్ మెంబర్ అని మనం చెప్పలేము. బట్ నాన్ క్యానన్ అయినప్పటికీ తనని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ డోగ్లెస్ గురించి బగ్గీ అయితే మనకు చెప్తాడు. ఈ డోగ్లెస్ రైలీతో ఈక్వల్ గా అయితే ఉంటాడని చెప్తాడు అనమాట బగ్గీ. అంటే డోగ్లెస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది రైలీతో ఈక్వల్ గా ఉంటుంది అని అయితే చెప్తాడు. సో ఆ విధంగా ఒకవేళ తన కనుక కన్ఫర్మ్ అయితే బుల్లెట్ కూడా రాజర్ పైరేట్స్ లో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాడు. బట్ ప్రెసెంట్ అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి మనం అతని గురించి మాట్లాడకూడదు అని ఇంకా మెయిన్ లిస్ట్ లో మెన్షన్ చేయాల. సో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన క్యారెక్టర్స్ అయితే మాత్రం వీరే గైస్. నేను ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను ఎక్కువ మాక్సిమం అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా నేను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. నేను డెఫినెట్లీ మీకు రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ ఆల్సో మీ కామెంట్ ని పిన్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే రిలేటెడ్ వీడియోస్ ని మీరు డైలీ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు గైస్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.